తూర్పుగోదావరి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ సోం వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆ దిశగా కొత్త పార్టీ కార్యవర్గం పనిచేయాలని, పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. బొడ్డు వెంకటరమణ చౌదరి సేవలను పార్టీ గుర్తించి జిల్లా అధ్యక్షుడి పదవి ఇచ్చిందని చెప్పారు ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాస్. మీరంతా కూడా పడి మళ్ళీ లేచేటువంటి నాయకులుగా మీరంతా గుర్తించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 60 సంవత్సరాలప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే ఆయనకి చాలా ఆస్తిపరుడు, ఎంతో కీర్తి కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకి అడుగు అడుగున ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అని. ఆ 10 సంవత్సరాలు ఏదైతే రాజకీయ జీవితంలో అయింది, పూర్తిగా కష్టాలతో నిండినటువంటి ఆయన చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు చూసాం. 70 సంవత్సరాలకి ఆయన జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మనమంతా కూడా చూసాం. అలాగని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమైనా సుఖపడుతున్నారా అంటే, ఇప్పటికి కూడా అడుగున కష్టాలే. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, ఆర్థిక వనరులు లేవు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలి. అలాగే ఏ విధంగా అయితే నాయకులందరికీ కష్టాలు ఉన్నాయో, మన కార్యకర్తల జీవితాల్లో కూడా అనేక కష్టాలు ఉంటాయి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనకి అధికారంలో ఉన్నా ఒక రకమైన కష్టాలు ఉంటాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకమైన కష్టాలు ఉంటాయి.